ఉదయకాల సమయంలో దేవుని మాటలను ధ్యానించడానికి, మననం చేసుకోవటానికి మరి ఉన్నటువంటి సహోదరులకి నా ప్రభునామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. క్షమించండి. బ్రదర్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బ్రదర్, మీ వాయిస్ వినిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చేత మనము ఇరువురం కూడా కలిసి ఈ దినాన్ని స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈరోజు ఏదైతే అంశము మనం మాట్లాడాలనుకుంటున్నామో దానికి సంబంధించి ప్రారంభంగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోని ప్రవేశించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ వాక్యం చేత మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి అనేక మంది ఈ ఉదయకాలాన్ని చూడలేక
ఓకే. మరి ఇప్పుడు మనము అలంకరణ అనేటువంటి అంశముల గురించి దేవుని మాటల ప్రకారంగా ఏం రాయబడిందో మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. అలంకరణ అన్నటువంటి మాట. సో సాధారణంగా ఈ అలంకరణ అన్నటువంటి మాట చూస్తేనే మనకేమని సందేహం వస్తుందంటే, మనం అనుకునేది కేవలం అలంకరణ అంటే స్త్రీలకు సంబంధించిన విషయం మాత్రమే అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. కానీ మనం కాస్త డెప్త్‌గా వెళ్తే, జాగ్రత్తగా వెళ్తే ఈ అలంకరణ అనే విషయం నాట్ ఓన్లీ రిలేటెడ్ టు విమెన్, కేవలము స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు గానీ, అది కంప్లీట్‌గా పురుషులు, స్త్రీలు వీళ్ళకి సంబంధం ఐ మీన్ అతీతం కాదు. పురుషులకు కూడా ఈ యొక్క అలంకరణ అనేది అతీతం కాదు అనేటువంటిది మనం ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి విషయం. సో ద డెఫినిషన్ ఆఫ్ అడోర్న్డ్ అకార్డింగ్ టు ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజ్ ఈస్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారము దాని అర్థం ఏమిటి అంటే, టు మేక్ బ్యూటిఫుల్ ఆర్ అట్రాక్టివ్. అంటే ఒక మనిషి స్త్రీ గాని, పురుషుడు గాని మళ్ళీ చెప్తున్నాను. ఒక మనిషి అందంగా, ఆకర్షణీయంగా తనని తాని మార్చుకోవటం ఈ యొక్క అలంకరణ యొక్క ఏమంటారు మోటో, ధ్యేయం అనమాట. దాని లక్షణం అలంకరణ అనేటువంటి ఎందుకు చేసుకుంటామంటే, ఒక మనిషిని తనను తాను ఆకర్షణీయంగా చేసుకోవటానికి, అందంగా మార్చుకోవటానికి వాడేటువంటి క్రియే ఈ యొక్క అలంకరణ. సో అలంకరణ ఏంటంటే ఉన్న రూపానికి మరింత హంగులు జోడించి అందంగా కనిపించేలా చేసుకోవటం. ఉన్న రూపానికి మరింత హంగులు జోడించి అందంగా కనిపించేలా చేసుకోవటము ఈ యొక్క అలంకరణ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఈజీగా. సో దాన్ని మనం అలంకరణ అంటాము. ఇప్పుడు మనము ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అలంకరణ అనే ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దాదాపు కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. సో కాస్మెటిక్స్, ఆయింట్మెంట్స్ అంటారు, పౌడర్స్ అంటారు, అవి ఇవి మాయిశ్చరైజర్స్ ఏవేవో ఉన్నాయి కదా. వీటన్నిటికీ సంబంధించి దాదాపు కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంది ప్రతి రోజు కూడా. ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఆధ్యాత్మిక అలంకారం. అసలు యాక్చువల్ అలంకారం ఏంటి మనిషికి అన్నది. ఇప్పుడు పౌడర్ వేసుకుంటామండి, వేసుకున్న కాసేపు వరకు ఉంటదేమో, తర్వాత పై హంగులు దిద్దుకుంటాం. సో ఆ హంగులు కాసేపు ఉంటాయేమో, కానీ దేవుడు చెప్పిన అలంకరణ ఏమిటి, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణను గురించి మనం క్లుప్తంగా, సంక్షిప్తంగా, అంటే చిన్నగా కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇది పెద్ద ప్రసంగ రూపంలో కాదు కానీ కాసేపు దేవుని యొక్క మాటల్ని ధ్యానించుకుందాం. చూడండి ఒకసారి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే అలంకారం, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో పరిశుద్ధ అలంకారం అంటే ఏమిటి? సో సాధారణంగా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, లేదా ఒక ముఖ్యమైన ఒక కార్యక్రమాలకి మనం అటెండ్ అవుతా ఉన్నప్పుడు అలంకరణ మీద ఇంకాస్త ఎక్కువ దృష్టి పెడతాం కదా. సో ఇక్కడ ఆయన ఎదుట సాగిలపడుడి అనే కార్యక్రమం, అంటే నా ఎదుట మీరు సాగిలపడాలి అనేటువంటి కార్యక్రమానికి మీరు ఎప్పుడు అటెండ్ అవుతారో అప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, పరిశుద్ధమైన అలంకారములకు ఆభరణాలని మీరు ధరించుకోండి అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఇక్కడ చెప్తున్న మాటను మనం చూస్తా ఉన్నాం కదా. సో ఏమిటి పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు, పరిశుద్ధ అలంకారాలకు వాడేటువంటి ఆభరణాలు ఏమిటి అన్నది
మనం చూస్తే జాగ్రత్తగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్ష గుడారానికి సంబంధించి కానీ, యాజకుల దుస్తుల విషయంలో సంబంధించి కానీ, కొన్ని ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన సూచనలు చెప్పాడు. మీరు ఈ డ్రెస్ వేసుకోవాలి, సో ఈ డ్రెస్ ఇలా ఉండాలి, ఏఫోదు గురించి కానీ, ఇలా చాలా నిర్దిష్టమైనటువంటి విషయాలు చూసినట్లుగా చెప్పినట్లుగా కూడా మనం గమనించగలం కదా. సో మందిరాన్ని ఎలా నిర్మించాలి, ఏ ఏ రంగుల కర్టెన్స్ ఉండాలి, చివరికి ఏ ఏ రంగుల కర్టెన్స్ ఉండాలి, ప్రత్యక్ష గుడారానికి తెరలు ఉన్నాయి కదా, ఆ తెరలు ఎలాంటి కలర్లో ఉండాలి. సో ప్రతి రూపము, ప్రతి నిర్మాణాన్ని కూడా ఆయన ప్రత్యేకమైన విధానం చెప్పాడు. ఇలా ఉండాలి, ఇన్ని మురల పొడవు ఉండాలి, ఈ కలర్ లో ఉండాలి, ఈ కలర్ మిక్చర్ ఇలా ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఆయన చాలా వివరంగా, చాలా నిర్దిష్టంగా ఆజ్ఞాపించినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాము కదా. ఇంకా మీరు గమనిస్తే ఆయన కూడా ఒక అలంకారం ఉంది. ఇంతకుముందు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. మనల్ని ఏమంటున్నాడు ఆయన, నా ఎదుట సాగిలపడటానికి మీరు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే పరిశుద్ధమైనటువంటి, పరిశుద్ధ అలంకారములైనటువంటి ఆభరణాలని మీరు ధరించుకోవాలనే మాట మనం చూస్తా ఉన్నాం కదా. అలా చెప్పిన దేవుడికి కూడా ఒక అలంకారం ఉంది, చూద్దామా. అలా చెప్పిన దేవుడికి అంటే మనల్ని ఆయన ఎదుట సాగిలపడేటప్పుడు అలంకరించుకోమన్నటువంటి, పరిశుద్ధమైన ఆభరణముల చేత అలంకరించుకోమన్నటువంటి ఆయన కూడా ఒక అలంకారాన్ని కలిగి ఉన్నాడు. అదేమిటో చూద్దామా. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము మొదటి వచనము. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము మొదటి వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మహాత్యమును ప్రభావమును ఏం చేస్తున్నాడట, ధరించుకొని ఉన్నాడు, వేసుకొని ఉన్నాడు. ఆయన వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వెలుగు ఏముంది ఆయన చూస్తే, వెలుగు మనకు కనిపిస్తా ఉంది. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. సో తనను తాను కూడా ఒక ఒక అలంకరణ చూస్తా ఉన్నాం. సో మనల్ని ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన ఆభరణమును అలంకరించుకున్నామన్నటువంటి దేవుడు తాను కూడా ఏం ధరించుకున్నాడట, అధిక ఘనత వహించి నీవు మహాత్యమును ప్రభావమును ధరించున్నావు అని చెప్పే మాటను మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. సో అలంకరణ అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం కదా. అలాగే ఆయన ఈ సృష్టిని కూడా, ఈ సమస్త సృష్టిని కూడా ఎంతో అందంగా అలంకరించాడు, ఎంతో వైభవంగా అలంకరించాడు. మన అలంకరణ దగ్గరికి మెల్లగా వెళ్దాం. సో అలంకరణ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన ఈ సృష్టిని కూడా ఎంతో అందంగా, చాలా వైభవంగా చూస్తూనే ఆహా ఎంతో బాగుంది ప్రకృతి అని మనం ఎన్నిసార్లు అనుకొని ఉంటాం కదా. అంత అందంగా అలంకరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ మీద మీకు ఒక విషయం నేను చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ చూసారా, కంటికి చూడడానికి ఎలా ఉందండి అలంకరణ. ఈ భూమి మీద ఇలాంటి ఎన్ని మనం గమనించగలం. ఒక చెట్టు, ఒక మొక్క. సో ఇలా భూమిని అంతా కూడా, ఈ సమస్త సృష్టిని అంతా కూడా ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. చూద్దామా. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కొన్ని వచనం మాత్రం చూసుకుంటున్నాము. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో చూడుడి, అవి కష్టపడవు, బడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఫ్లవర్ మనం చూసాం కదా. సో ఎలా అలంకరించాడు అంటే కంప్లీట్ గా సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను అనేటువంటి ప్రభు యొక్క మాటని ఇంకా మనం ఆలోచించగలిగితే ఈ అలంకరణ అనేది ఎంత బాగుందో మనము అర్థం చేసుకోగలం కదా. ఒక్కసారి మనం బయటికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని మనం చూసినాం.
లేదా మీ ఇంటి ఎదురుగా ఒక చిన్న ఆకును తీసుకొని చూసినప్పుడు ఆకు మీద ఉన్న ఒక ఏదైనా ఆకు తీసుకోండి, దాని మీద ఉన్న డిజైన్, మనకి ఇవ్వబడిన ఒక డిజైన్, ఒక మనిషిని ఎలా డిజైన్ చేశాడు, ఈ ప్రకృతిని ఎలా డిజైన్ చేశాడు, ఇవన్నీ చూసినప్పుడు సమస్త సృష్టిని కూడా ఆయన ఏం చేశాడంటే చాలా అందంగా, చాలా వైభవోపేతంగా అలంకరించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలం. కానీ ఆ అలంకరణ, అలా అలంకరించిన దేవుడు, సృష్టిని అలంకరించిన దేవుడు మనల్ని పరిశుద్ధమైన ఆభరణములతోటి తన ఎదుట సాగిన పడమన్నటువంటి దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఇది చాలా కీవర్స్, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు మనం గమనించుకుంటే అదేమిటంటే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఆలోచిద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్లీజ్ అండర్లైన్ దట్. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆలోచిద్దాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. సో మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక కార్యక్రమానికి వెళ్తాం, ఆ బంధువుల ఇంటికో, పెళ్లికో, పుట్టినరోజుకో, సంథింగ్ ఎక్కడికో వెళ్తా ఉన్నాం. వెళ్తున్నప్పుడు మనల్ని మనం ఎలా అలంకరించుకుంటాము అంటే మనకున్నటువంటి విలువైన ఆభరణాలని ధరించుకొని, సో మన రూపాలకి హంగులు దిద్దుకొని మనం వెళ్తాం కదా. సో మనం ఎవరికి కనిపించడానికి వెళ్తున్నాము అంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపించడానికి వెళ్తున్నాము. ఎందుకు అంటే దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని. అంటే నువ్వు ఎలా కనిపిస్తున్నావో ఆ రూపాన్ని మనుషులు లక్ష్య పెడతారు. ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకొని, కాస్ట్లీ ఆర్నమెంట్స్ అన్ని కూడా ధరించుకొని, ఇవన్నీ ధరించుకుని మనుషుల ముందరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సో నేను ఇలా వాళ్ళకి కనిపించాలి అని నువ్వు హంగులు దిద్దుకున్నావు కదా. ఆ హంగులు దిద్దుకోవటం అంటే అర్థం ఏమిటి? వీటిని చూసి మనుషులు ఏం చేయాలి? నాకు విలువివ్వాలి అని నువ్వు కోరుకుంటున్నావు. మనుషులు కూడా అలాగే ఉన్నారు కదా. నువ్వు ఎంతటి విలువైన వాటిని ధరించుకుని ఉన్నావు అన్న దాన్ని బట్టి మనుషులు కూడా నీకేం చేస్తున్నారు? విలువిస్తున్నారు. రైట్? మరి ప్రభువు దేవుడు, తండ్రి అయిన దేవుడు, అన్నిటికీ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన అంటా ఉన్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని. నువ్వు ఏదైతే ఆలోచించావో, నీ మనసులో ఆలోచించి ఆ ఫంక్షన్కి వెళ్ళావు కదా, అది ఓకే. వాళ్ళు మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని, నీ చైన్నో, నీ ఉంగరాన్నో, నీ విలువైనటువంటి ఆభరణాలను వాళ్ళు లక్ష్య పెడతారు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని. ఏమిటా అలంకారం? మనుషులను అట్రాక్ట్ చేయటానికి, మనుషులకు కనిపించటానికి విలువైన ఆభరణాలు ధరించుకుంటున్నావు, ముఖానికి రకరకాల హంగులు వేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం మనుషులకు కనిపించడానికి అలంకరణలు వాడుతున్నాం. మరి దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తాడట? నీ పై రూపాన్ని కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడన్నప్పుడు మరి హృదయాన్ని అలంకరించుకోవాలిగా అందంగా. హృదయాన్ని అలంకరించుకోవాలి కదా అందంగా. ఎందుకంటే ఈ బాడీ నాశనం అయిపోతుంది. మరి దేవుడు నా హృదయాన్ని చూస్తాడు అన్నప్పుడు నా హృదయాన్ని నేనేం చేయాలి? అలంకరించుకోవాలి. ఈరోజు ఉదయాన్నే ఆయన మాటల్ని మనం ధ్యానించుకుంటున్నాం. మన హృదయము ద్వారా ఆయన మాటల్ని మనం తీసుకుంటున్నాం లోపలికి కదా. హృదయం మీద ధరించుకుంటున్నాం ఆయన మాటల్ని. మరి ఈరోజు ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? మన కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్ గా రెడీ అయిపోయి ఎవరి వర్క్ మీద వాళ్ళు వెళ్ళిపోతాం కదా, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతాం కదా. సో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనమే ఏం చేయాలి? ఒక అలంకరణ చేసుకుంటాం ఈ బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసుకుంటే పనికి సంబంధించిన యూనిఫామ్ ఏముందో అది నేను వేసుకుంటాను బాడీకి. నేను పలానా వ్యక్తిని, పలానా కంపెనీకి చెందిన వ్యక్తిని అని జనాలకు తెలియటానికి, చూస్తూనే ఎస్ ఇతను పలానా కంపెనీకి సంబంధించిన వ్యక్తిని అర్థం చేసుకుంటాను.
మరి ఈయన వైఖరి ఏమిటి? ఈయన యాటిట్యూడ్ ఏమిటి? ఈయన ప్రజలతో ఎలా ఉంటాడు? చుట్టూ ఉన్న సమూహంతో ఎలా ఉంటాడు? ఈ లోకంలో ఎలా బ్రతుకుతాడు అనటానికి నా హృదయానికి కూడా అలంకరణ అవసరం. నా హృదయాన్ని కూడా కొన్ని వస్తువులతో, పరిశుద్ధమైన ఆభరణాలతోటి నేను అలంకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను నీ హృదయాన్ని చూస్తానంట. ఈ ఉదయం రెడీ అయ్యి బయటికెళ్ళిన వెంటనే నేను ఎవరితో మాట్లాడుతూ ఉన్నానో నా హృదయం కనిపించాలి వాళ్ళకి. ఈ హృదయం దేవుని మాటల చేత అలంకరింపబడింది అని అర్థం చేసుకోవాలి వాళ్ళు. అలా జీవించాలి నేను. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనములు చూసుకుందాం ఒకసారి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటాయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును, ప్లీజ్ ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీకు అలంకారంగా ఏముండాలంట? దేవునికి స్తోత్రం. చాలా మంచి మంచి మాటలు పొద్దున్నే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఏమిటే? ఆ అక్షయమైన అలంకార స్వభావం అంటే సాధువైనట్టు మృదువైనట్టు ఉన్నటువంటి గుణము మనకి ఎలా ఉండాలి? అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. మీ హృదయాన్ని ఎట్టి గుణముతో అలంకరించుకోమంటున్నాడు. ఆ గుణము దేవుని దృష్టికి ఎలా ఉంది? చాలా విలువైనదిగా ఉంది. నువ్వు బాహ్యంగా ధరించుకునేటువంటి నగనట్ర కాదు. మీ హృదయం, మన హృదయాన్ని ఈ యొక్క సాధువైనట్టు మృదువైనటువంటి ఒక గుణాన్ని, ఆ గుణము చేత ఎప్పుడైతే అలంకరించుకుంటామో ఆ అలంకరణ దేవుని దృష్టికి చాలా 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 విలువైంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం సహోదరి కదా. దేవుని మాటలు మనం ధ్యానించుకుంటా ఉన్నాం. నిజంగా దేవాది దేవుడు ఈ యొక్క అలంకరణకు సంబంధించిన మాటలను కొన్ని చోట్ల ఎలా ఉటంకిస్తా ఉన్నాడో, దేనికి సంబోధిస్తున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 45వ అధ్యాయాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 13, 14 వచనాలు మనం గమనిస్తే చూడండి. 13, 14 వచనాల్ని చదువుతున్నాను. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకురాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలను యుద్ధకు తీసుకొని రాబడుచున్నారు. సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ సంఘం ఎలా అలంకరించుకుంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజును వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది అని సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాం. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము అలంకరణ గురించి మాట్లాడుతా ఉన్నాం. 61వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాము. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూసారా, ఎలాంటి వస్త్రాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు ఆయన? పై కనిపించే ఈ వస్త్రం కాదు, పై కనిపించే మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు అనేటువంటి మాట సమయలు గ్రంథంలో ఏదైతే మనం చూస్తున్నామో, ఈ వస్త్రాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. ఆయన ఏ వస్త్రాన్ని నాకు ధరింపజేసి ఉన్నాడు అంటే రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతియను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆ వస్త్రాలు
నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట, ఇది కనిపించేది కాదు, మన హృదయపు ఆభరణం, మన హృదయాన్ని అలంకరించుకోవాల్సినటువంటి ఒక ఉపకరణం ఈ యొక్క నీతి అనేటువంటి పైబట్ట. ఆ నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని మనం ఈ లోకంలో బ్రతకాలి. ఈ ఈ యొక్క వస్త్రాంతో మనం అలంకరించుకోవాలనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని అలంకారాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క అలంకారాలు ఎలా ఉంటాయి అంటే చాలా అద్భుతంగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 9 నుండి మరి 12 వచనాలు చూసినప్పుడు ఎలా అలంకరించుకుంటది సంఘం అనే విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాము. అప్పుడు నేను నీళ్లతో, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనము, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తముతో తుడిచి నిన్ను నూనెతో అంటూ విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి సన్న అయిన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగి తిని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. చూసారా, అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తన వాక్యం చేత. ఈలాగు బంగారుతోను వెండితోను నేను అలంకరించి సన్నని అవిసనారయు పట్టును విచిత్ర పుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం సంఘాన్ని ఎలా అలంకరించాడు దేవుడు అనే మాట ఇక్కడ మనం చూస్తాను కదా. ఇదే అలంకరణ అంటే ఈ అలంకరణ ఒక సంఘం దేనికి చేసుకుంటుంది? నా హృదయాన్ని నీతి అను పైబట్ల చేత నేను దేనికి అలంకరించుకుంటూ ఉన్నాను? నా తండ్రికి కనిపించడానికి, నా దేవుడికి కనిపించడానికి నేను అలంకరించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు మాట నాకు తెలుసు కాబట్టి కదా. సో ఇదే అలంకరణ ఇంకొక దానికి కూడా వాడతారు. దేనికి చూద్దామా? ఇంకొక దానికి కూడా వాడతారు. దేనికో జాగ్రత్తగా చూద్దాం. ఈ అలంకరణ అది ఎందుకు కావాలంటే దేవుని ఆకర్షించడానికి, దేవుని దృష్టి మన మీద పడటానికి ఇలా మనం అలంకరించుకోవాలని దేవుని మాటలు చూస్తున్నాం కదా. కానీ కొన్ని అలంకరణలు ఎలా ఉంటాయి అంటే హోషియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము, హోషియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము అలంకరణ గురించి మళ్ళీ మూడోసారి మీకు కోట్ చేస్తాను. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. కొంతమంది ఏం చేస్తారట, నగలను పెట్టుకొని శృంగారించుకొని అందంగా అలంకరించుకొని, ఇది నేను కేవలము బాహ్యమైన అలంకరణ నుంచి మాత్రమే మాట్లాడటం లేదు సహోదరి సహోదరులారా. అంతరంగ అలంకరణ, హృదయపు అలంకరణ. నువ్వు మంచిగా అలంకరించుకుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయం నీకు గుర్తుంటే నువ్వు నీతి అని పైపట్ట చేత అలంకరించుకుంటావు. సాధువైనటువంటి మృదువైనటువంటి గుణము చేత మనం అలంకరించుకుంటాం మన హృదయాన్ని. లేదు అంటే ఎలా ఉంటదంటే విటుకాండ్రలు ఆకర్షించటానికి అలంకరించుకునేటువంటి ఒక వేషధారణ అని చెప్పేసి మనం ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాము. చూసారా? ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం సహోదరి సహోదరు. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. మనం ఒకవేళ కేటగిరీలో ఉంటేనండి, ఆ కేటగిరీలో నేను లేనన్నా నాకు సంబంధం లేదంటే వేరే విషయము, అలంకరణ వేరుగా ఉంటుంది. నేను బాహ్యమైన అలంకరణ నుంచి మాట్లాడటం, హృదయాన్ని కూడా దేవుని సంబంధమైన వారమైతే నీతి అని పైబట్ట ధరించుకుంటాం. ఇప్పుడు కొన్ని మాటలు మనం చదువుకుంటాం ఎలా అలంకరించుకోవాలి మన హృదయాన్ని అని చెప్పేసి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు, ఆ కేటగిరీలో మనం ఉంటే మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును,
ధరించుకొనుడి, ధరించుకొనుడి, ధరించుకొనుడి. ఈ షర్ట్ నేను ఎలా ధరించుకున్నానో, ఇది బాహ్యంగా ధరించుకున్నాను. నా హృదయాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఏమి ధరించుకోవాలి నా హృదయానికి అంటే, అందంగా కనిపించాలి దేవునికి అంటే నేనేం ధరించుకోవాలి అంటే జాలిగల మనస్సును ధరించుకోవాలి. జాలిగల మనస్సును ధరించుకోవాలి. అంటే ఎవరి పట్లనైనా నేను జాలి చూపించాల్సిన సందర్భం వస్తే, అప్పుడు నేను జాలిని ప్రదర్శించగలిగితే, అప్పుడు దేవుడికి అప్పుడు మనకు అర్థమవుతది ఏమని, నేను జాలిగల మనసును ధరించుకున్నాను. అప్పుడు దేవుడికి ఇష్టడుగా మనం ఉంటాం. అలాగే దయాళుత్వం, దయ అనేటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. వినయం అనేటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. సాత్వికమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి. దీర్ఘశాంతం అనేటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఇట్టి అలంకారముల చేత మనం యెహోవాకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనుషుల్లాగా ఆయన పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు, మన హృదయ అంతరంగాన్ని ఆయన లక్ష్య పెడతాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి, నీతి అనే పై వస్త్రం, సాధువైనటువంటి ఒక గుణం, వినయం, జాలిగల మనస్సు, ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. మన అలంకరణ ఏమిటి? దేవుడి యొక్క ఉపదేశమే మన అలంకరణ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ దేవుని మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎలా అలంకరించుకుంటున్నాం? ఒక ఫైనల్ కంక్లూజన్ నేను చెప్తా ఉన్నాను. మనం ఎలా అలంకరించుకుంటున్నాం? మనుషులు కనిపించేటువంటి పై రూపాన్ని అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మనము దేవుడు చూసేటువంటి హృదయాన్ని వదిలేస్తున్నామా? హృదయము మురికిగా తయారైపోయి, హృదయం ఒక మసి బట్టలాగా తయారైపోయి, దేవుడికి వ్యతిరేకంగా ఈ యొక్క హృదయం తయారైపోతుందేమో ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి నీతి అనేటువంటి వస్త్రము చేత నేను అలంకరించుకున్నానా లేదా? ఇంతవరకు మనం కొలెస్ట్రాల్ రాసినటువంటి పత్రికలు ఏదైతే ధ్యానించుకున్నామో, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే, ఈ లోకంలో నేను దేవుని నమ్మిన వ్యక్తిని అని నేను నమ్ముతూ ఉంటే, నేను అనుకుంటూ ఉంటే, నేను పరిశుద్ధుని అని నమ్ముతూ ఉంటే, దేవుని వాక్య ప్రకారము దేవునికి ప్రియుడిని నేను అనుకుంటూ ఉంటే, నేనేం ధరించుకోవాలట? మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. జాలిగల మనస్సు. నీ చుట్టూ ఉన్న సమాజం పట్ల, నీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల జాలిగల మనసును ధరించుకోవాలి, దయను ధరించుకోవాలి, వినయాన్ని ధరించుకోవాలి. నువ్వు మాట్లాడే విధానం, సాత్వికం, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఒక పెళ్లికి ఎలా వెళ్తాము? మనల్ని మనం వెచ్చించుకొని, ఇది నేను ఇంత గొప్పోడు నేను చూపించుకోవడానికి వెళ్తాం కదా. మన హృదయాన్ని దానికి అలా దాన్ని ఏమి టేమ్ చేయకూడదు, అలా సాధు చేయకూడదు. మన హృదయం ఎలా ఉండాలి? మనల్ని మనం చాలా తగ్గించుకునే వారముగా ఉండాలి, సాత్వికత కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును. వీటన్నిటి చేత మన హృదయాన్ని అలంకరించుకోవాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడనే మాట ఇక్కడ చూస్తాం. సో ఈ అలంకరణ చేత ఈ ఉదయకాల సమయంలో ఏదైతే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఈ అలంకరణ మన హృదయానికి ధరించుకొని ఈ లోకంలోనికి మనం బయలు వెళ్ళి, మనం పనిపాటల యందు, మన ఆలోచనల యందు, మన మాటల యందు, మన చూపుల యందు, మన సమస్తం యందు కూడా జాలి, ప్రేమ, సాత్వికత, దయ, వినయం ఎంత బాగుంటుంది. ఈ అలంకరణ ఎంత అందంగా ఉంది. ఈ అలంకరణ ఆలోచిస్తూనే, హృదయాన్ని ఇలా అలంకరించుకున్నాము అని ఆలోచిస్తేనే ఎంత అందంగా కనిపిస్తామండి మనమే. దేవుడు ఆ మేకప్ వేసుకోమంటాడు మన హృదయానికి, ఆ హంగులు అద్దమంటున్నాడు మన హృదయానికి, వాటిని ధరించుకొని అందంగా కనిపించమంటున్నాడు ఆయనకి. సో వాటిని ధరించుకొని ఈ లోకంలో మనము ప్రవర్తించులాగున, మనము దేవుని సంబంధిత వారమని కాన్ఫిడెంట్ గా మనం ఉండులాగున అట్టి కృపలోనికి దేవుడు నడిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. బ్రదర్, వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్.
నేను తప్ప వేరే వాళ్ళు ఉన్నారా? లేరు బ్రదర్. లేరు ఉంటే బ్రదర్. స్టేజ్ మీద ఉంటే స్టేజ్ మీద కనిపిస్తారు. కనిపిస్తారు. ఓకే. ఓకే. ఆ! మీరు కొన్ని మంచిది. మాటలు మీరు కొన్ని చెప్పి మాటలు కంక్లూడ్ చెప్పి చేస్తారా కంక్లూడ్ ప్రేయర్ చేస్తారా చేత? ప్రేయర్ చేత? అలాగే బ్రదర్. చాలా చాలా మంచి బలమైన మెసేజ్ ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి సంఘానికి, విశ్వాసులకి చాలా అవసరం కూడా ఇది. అలాగే చూస్తే బాహ్యమైన అలంకరణ ఏదైతే ఉందో లోకంలో, అది అటుపోయి ఇటుపోయి క్రైస్తవ సమాజానికి చేరిపోయింది. హెచ్చింపబడడం. ఒక పండగ వస్తే అంతెందుకు, కొంచెం ఓపెన్ గా మాట్లాడితే మన వాళ్ళే కొన్ని సందర్భాల్లో డిమాండ్ చేస్తారు. ఏంది, ఈరోజు ఒక స్పెషల్ డే కదా, ఉన్న వాటిని ఎలా వేసుకెళ్ళేది, ఇప్పుడు కూడా తీసి లేవా? అలాంటివి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో ఎంత విశ్వాసులైనా ఏమైనా కూడా అప్పుడప్పుడు ఈ డిమాండ్స్ ఉంటాయి, బాహ్యమైనవి. పూర్తిగా లేకపోతే అది వేరే విషయం. ఉన్నా కూడా వేరే ఏదో కావాలి అన్నట్టు ఉంది క్రైస్తవ సమాజంలో. ఇది ఒక మంచి హెచ్చరిక. అలాగే ఒక వ్యత్యాసం చూస్తే, లోక సంబంధమైన ఈ అలంకరణ వలన ఘనత, మెప్పు ఎంతుందో వాస్తవంగా ఇంకొక మాట చెప్తా నేను, అంతకంటే ప్రమాదం కూడా ఉంది. జ్ఞాన వివేకంతో ఆలోచన చేస్తే ఎంత మంది ప్రమాదంలో పడుతున్నారు బ్రదర్, బాహ్యమైన అలంకరణతో. ఈ నగలు కానీ, వేరే విషయాలు, వేరే విలువైన వస్తువులు కానీ. ఎందుకంటే దొంగలు వీళ్ళనే చూస్తారు, టార్గెట్ చేస్తారు. ఎంతమంది ట్రైన్లలో, బస్సుల్లో, జర్నీల్లో ఎక్కడికి పోయినా మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. నిజంగా జ్ఞానంతో ఆలోచిస్తే అసలు ఒక స్త్రీ ఒంటి నిండా అలంకరించుకొని క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తుందన్న గ్యారెంటీ లేదు సమాజంలో. ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. చిన్న చిన్న వస్తువులకే చంపుతున్నారు. కానీ దేవుని దయా కరుణను బట్టి మనకున్న అలంకరణ, దేవుడు మీరు ఇది ధరించుకోండి అని కొలసీలు రాసిన పత్రికల్లో ఎక్సలెంట్ గా వాటిని పాటిస్తే నిజంగా ఆ సంఘములోనే కాదు, సమాజంలో కూడా నిజమైన ఘనత, ఇది శాశ్వతమైన ఘనత మనకి. అది తాత్కాలికంగా కాదు. ఒక పెళ్ళో ఫంక్షన్ ఎంతసేపు లోక సంబంధమైనది, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 అవర్, 1 డే అది గుర్తుంటుంది. ఆ తర్వాత ఏమి ఇది ఉండదు. కానీ మనకిచ్చినటువంటి ఈ అలంకరణ, ఇది లైఫ్ టైం మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా మన సృష్టికర్తను మహిమపరిచేటువంటి ఒక పరిస్థితి మనకు వస్తుంది ఈ అలంకరణ ద్వారా. అలాగే దీని ద్వారా, ఈ అలంకరణ ద్వారా మనం శాశ్వతంగా రక్షింపబడుతున్నాం. ఇది ఎంతో గొప్ప విషయం ఇది. కాబట్టి ఆ అలంకరణ వలన వాళ్ళు ప్రమాదంతో పాటు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ అలంకరణ వలన మనకు శాశ్వతంగా ఘనత, ఈ ఈ విలువ సంపాదించుకోవడంతో పాటు దేవుని దగ్గర మనం రక్షణ పొందుకుంటాం. ఇది చాలా, ఈ కంపారిజన్ చూస్తే చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ విషయాలు విని కనీసం మన విశ్వాసాలు పాటిస్తే జీవితం ఒక దేవుడు ఆశించినటువంటి అలంకరణకు తగిన ప్రతిఫలం ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. కాబట్టి దీన్ని మనం అందరం పాటిద్దాం. చాలా సూపర్ బ్రదర్, చాలా మంచి మెసేజ్, షార్ట్ అండ్ స్వీట్ గా చాలా సూపర్ గా ఉంది. ఇది కంటిన్యూ చేద్దాం మనం. దీన్ని మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే. చూద్దాం. ఇది బ్రదర్ నేను చెప్పదలుచుకున్నాను. అది ప్రార్థన చేస్తారా?
ఓకే. ఇది కామెంట్ చేయడానికి ఇది అదే సైన్ అప్ అంటుంది. సైన్ అప్ అంటుందా? అది ఎలా చేయాలో నాకు తెలీదు. చెప్తారా? సరే మళ్ళీ నేను ట్రై చేస్తాను. లైవ్ లో ఉన్నారు. నేను మళ్ళీ చూస్తాను. ఇక్కడ సైడ్ లో మీకు పోస్ట్ కామెంట్ అని కనిపిస్తుంది కదా. ఎక్కడ ఈ 3 డాట్స్ అది కాదు, బాక్స్ కదా. ఓకే. ఓకే, దీంట్లో చేసుకోవచ్చు కదా. అవును కదా. ఓకే ఓకే, సరే నేను చేస్తాను. ఇది లైవ్ కట్ చేసినా కూడా ఉంటుంది కదా. ఉంటుంది. సరే నేను చేస్తాను. సరే ట్రై చేసుకుందామా. ఓకే, ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇంతవరకు దయ చూపించి మీ రెక్కల కింద భద్రపరిచి మాకు ఈ ఉదయమును మాకు అనుగ్రహించి చక్కగా ఒక కార్యక్రమానికి మేము పూనుకొని మరి ప్రారంభించి చక్కగా కొనసాగించాలని ఆశించి ఉండగా మీరు మాకు అన్ని విధాల సహాయం చేసి ఇది కేవలము మరి ఏదో ఒకరు ఇద్దరు కాకుండా అనేకులు ఆత్మీయ మేలులు పొందుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ దినము కూడా తండ్రి చక్కని వర్తమానం, అవును దేవా, మీ పిల్లలుగా మేము ఉండాలి, మీ పిల్లలుగా మేము అనిపించుకోవాలి అని అంటే ఎటువంటి అలంకరణ ఉండాలి అనే విషయానికి వస్తే మీరు చక్కగా మీ భక్తుల ద్వారా అనేక లేఖనాలను ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. ఆత్మీయ అలంకరణ, అవును తండ్రి, ఇది ఎంతో ఒక గొప్ప విలువైనది, తరిగిపోనిది. ఇది ఈ లోకంలోనూ ఎంతో విలువను, గౌరవాన్ని తెచ్చిపెట్టేది. అది మాత్రమే కాదు, మా యొక్క ప్రాణములకు ఎంతో నెమ్మదినిచ్చేది. అంత మాత్రమే కాదు, మీ రాజ్యానికి నిత్య వారసులనుగా చేసేది ఈ అలంకరణ. అటువంటి గొప్ప అలంకరణ, అటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన అలంకరణ మేము నిత్యము మరవక విడవక మేము ధరించుకొని జీవించి మీ నామాన్ని మేము ఘనపరుచునట్లును మీరు మాకందరికీ సహాయము చేయమని తండ్రి, భవిష్యత్తులో ఎన్నో మంచి విషయాల ద్వారా మేము ఇంకా అనేక ఆత్మీయ మేలులు పొందుకోవడానికి ఈ యొక్క వేదిక ద్వారా మీరు మాకు సహాయం చేయమని, అనేకులకు ఉపయోగపడినట్లును మీరు దీవించమని, ఇదిగో సహోదరుని కూడా దీవించి ఆశీర్వదించమని, భవిష్యత్తులో మరిన్ని విషయాలు మాకు అందించడానికి మీరు అతనికి కావలసిన జ్ఞాన వివేకమును మీరు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకి అప్పజెప్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, వందనాలు బ్రదర్. ఓకే, రేపు నేను తీసుకోవాలా?